ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్యని చూడ్డం, డాక్యుమెంట్స్ అక్కడే పెట్టడం నాకు చాలా బాగా గుర్తుంది జగదాత్రి. కానీ వాటిని నమ్మించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. మాకే ఆధారం అవసరం లేదు వదినా. నేను కేదార్ మీ మాటల్ని నమ్ముతున్నాం. కానీ అసలు ఎందుకు ఇలా జరిగిందో కనిపెట్టాలి. కనిపెడతామక్క. అప్పటిదాకా ప్లీజ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండవు. అనుకున్నది సాధించాం. అది కూడా ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాకుండా సాధించాం. అన్నయ్య గారు, మీరు కూడా బయటకు వచ్చి మా సంతోషాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చిన్న మావయ్య. మీరు మాకు ఎంత పెద్ద సాయం చేశారో నేను మాటలో కూడా చెప్పలేను. కుచ్ సబ్ కుచ్. అవును గాని గా కౌశికి నేను పరందామిని గాను గాని తమ్ముణ్ణి అని అనుమానం గిట్లా రాలే? అనుమానమా? పరందామయ్య అంకులే వచ్చారని వదిన పూర్తిగా నమ్మేసింది. పైగా మీరిచ్చిన వార్నింగ్ కి వదిన కళ్ళల్లో మొదటిసారి భయాన్ని చూశాను. ఒళ్ళంతా చెమటలతో ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా మా అక్కకు అర్థం కాలేదు. గట్లనా? మస్తు అయిందిలే సీను. ఇదిగో యువరాజ్, నువ్వు అడిగిన డాక్యుమెంట్స్. ఇవి కేవలం డాక్యుమెంట్స్ మాత్రమే కాదు మావయ్య. ఆ కేదార్ గాడి కళ, వాడి కన్నీళ్లు, మా అక్క కుట్ర, మా నాన్న మోసం, అందరూ కలిసి నాకు అన్యాయం చేయాలనుకున్నారు. నా వారసత్వాన్ని వాడికి అంటగడదాం అనుకున్నారు. రాజ్యానికి రాజు ఒక్కడే ఉండాలి, వజ్రపాటి వంశానికి వారసుడు ఒక్కడే ఉండాలి. అది నేనే. వజ్రపాటి యువరాజ్. రే అబ్బోడా, ముందు ఆ పత్రాల్ని ముక్కలు ముక్కలుగా చింపేయరా. అవి గాని వాళ్ళకి దొరికితే ఇంత కష్టం వృధా అవుతుందిరా. నా కాళ్ల దగ్గర పడుండాల్సిన జగదాత్రిని నా నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెడతారా వదినా? ఆ కేదార్ పేరు మీద ఆస్తి రాసి అన్అఫిషియల్ గా వాణ్ణి, ఈ ఇంటి పెద్ద కొడుకుని, దాన్ని పెద్ద కోడల్ని చేద్దామని చూస్తావా? చెప్పినప్పుడే అన్ని ఆపేసుంటే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. పాపం ఇప్పుడు చూడు, నిన్ను పిచ్చిదాన్ని చేయాల్సి వస్తుంది వదినా. అబ్బోడో, ఇదంతా నీ తెలివేరా. అసలు పరందామయ్య అన్నయ్యకి అచ్చు గుద్దినట్టు ఒక తమ్ముడున్నాడన్న విషయమే ఎవరికి తెలియదురా. గది తెలవాలంటే ముందు మా అన్న నన్ను గిట్లా ఇంట్లో మనిషి లెక్కలా చూడాలి కదా. ఇదిగో మాటకే కలిసి పుట్టినాం గాని చిన్నప్పుడు సంధి నా అలవాట్లన్నీ అస్సలు నచ్చలే. 15 సార్లు ముందు నేను చేసిన ఒక చిన్న గల్తీకి పెద్ద లొల్లి చేసి నన్ను నా కుటుంబానికి దూరం చేసిండు. అయ్యో, ఆఖరికి గాని సావు కబురు కూడా నాకు తెలవలే. అయ్యో, ఫైనల్ గా చెప్తున్నా, నా అన్న కుటుంబం నాశనం అవడానికి కారణమైన గా కౌశికి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన. అమ్మా, మనం సురేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టోర్ రూమ్లో పాత ఫొటోస్ చూసినప్పుడు బాలరాజ్ మావయ్య గురించి తెలిసింది. అప్పటి నుంచి వెతుకుతుంటే ఇప్పటికి మనిషి ఆచూకీ తెలిసింది. ఏదైతేనే వదిన్ని పిచ్చిదాన్ని చేయబోతున్నాం.
కానీ ఈ విషయం జగదాత్రి వాళ్ళు కనిపెట్టేస్తే? ఏందమ్మీ ఆలు కనిపెట్టేది చింతకాయ పచ్చడి? మనిషిని పోలే మనిషి ఉంటారంటే అన్నయ్యని చూడకుంటే నేనే నమ్ముండేదాన్ని కాదు. అట్లాంటిది ఆమెకెట్టా తెలుస్తుంది? కానీ మనం అనుకున్నట్టు అక్కని అందరి ముందు పూర్తిగా పిచ్చిదానిలా ప్రూవ్ చేసే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఉంచి మావయ్య, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తాను. అప్పటిదాకా ఎవరికంటా పడకుండా ఇంటికి దూరంగా ఉండండి. గట్లనే యువరాజ్, వస్తా మళ్ళా. మంచిదన్నయ్య గారు. ఒసే జగదాత్రి, ఏం జరుగుతుందో అర్థం కాక కళ్ళ ముందు కౌశికి వదిన పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉన్నా నువ్వు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడవటం నేను చూడాలి. అది చాలా దగ్గరలోనే జరగబోతుంది. కానీ నేను మావయ్యని చూశాను కాచి. అది భ్రమ కాదు, దయ్యం కాదు. నేను చూసింది మనిషినే. మనిషినైతే ఊహించుకోగలను, కానీ నా గొంతు నొక్కడం, ఊపిరాగిపోవడం, నొప్పిని బాధని ఊహించుకోలేను కదా. నా గొంతు ఒకరు పట్టుకోవడం నేను ఫీల్ అయ్యాను జగదాత్రి. ఇల్లంతా వెతికాం. ఇంట్లోకి బయట వాళ్ళు వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఒక్క ఆధారం కూడా లేదు. గదిలో ఉన్న కీర్తి కూడా ఎవరిని చూడలేదని చెప్తుంది. అక్కేమో చనిపోయిన మావయ్యని చూశానని చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు దాత్రి. వదిన పొరపాటు పడ్డానికి ఛాన్స్ అయితే లేదు కేదార్. వదిన అన్నట్టు మనిషినైతే ఊహించుకోగలరు కానీ నొప్పిని ఊహించుకోలేరు కదా. బాబాయ్ గారు చనిపోయి ఎన్ని రోజులవుతుంటే వదిన ఇప్పుడెందుకు పొరపాటు పడతారు? చనిపోయిన వ్యక్తి తిరిగి రాలేడు. వదిన ఖచ్చితంగా తను చూశానని చెప్తుంది. రెండూ నిజాలి, కానీ రెండు ఒకేసారి జరగడం మాత్రం అసాధ్యం. కానీ సాధ్యపడ్డం అంటే ఎలా? నువ్వు అనుకున్నట్టుగానే మేము సంతకాలు పెడతాం. యువరాజ్ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేశారంటావా? ఇందాకడి నుంచి నా మనసులో ఉన్న అనుమానం అదే. కానీ ఏం చేసుంటారు? చనిపోయిన బాబాయ్ గారిని వదిన కళ్ళ ముందుకి ఎలా తీసుకురాగలిగారు? మనం ఇలా ఆలోచిస్తూ కూర్చోడానికి టైం లేదు కేదార్. ఇదంతా యువరాజ్ వాళ్ళ ప్లానే అయితే వాళ్ళింతటితో ఆపరు. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే చేసినట్టున్నారు. దాన్ని మనం ఆపాలి. అసలు ఏం చేస్తున్నారో తెలీదు, ఎలా చేస్తున్నారో తెలీదు. అలాంటప్పుడు మనం ఎలా ఆపగలం దాత్రి? వచ్చిందైతే మనిషి, అది కూడా బాబాయ్ గారి అని వదిన అంత క్లారిటీగా చెప్పారంటే బాబాయ్ గారి దగ్గర పోలికలతో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చుంటారేమో అనిపిస్తుంది. అదే నిజమైతే సురేష్ అనేని కలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు మనకి ఎక్కడ ఎవరిని ఆపాలో క్లారిటీ వచ్చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.